మన ముకుంద జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. ఇరాన్లో రాజకీయంగా మతపరంగా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశ సుప్రీం నాయకత్వంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో మొస్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై మొదటిసారిగా సంచలన సమాచారం బయటకొచ్చింది. ఆయన ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని, ఖోమ్ నగరంలోని ఒక రహస్య స్థలంలో వైద్యం పొందుతున్నారని అంతర్జాతీయ గూఢచారి వర్గాలు వెల్లడించాయని వార్తలు వెలువడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ గూఢచార సంస్థలు గల్ఫ్ దేశాలకు ఈ సమాచారాన్ని పంచుకున్నట్లు తెలుస్తోంది. మొస్తబా ఖమేనీ తన రోజువారీ పనులు కూడా స్వయంగా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని, వైద్యుల పర్యవేక్షణలోనే అన్ని కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సమాచారం. ఈ పరిణామం ఇరాన్లో నాయకత్వ సంక్షోభానికి దారితీయవచ్చనే చర్చలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే గత ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించినట్లు వార్తలొచ్చాయి. అదే దాడిలో మొస్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. ఈ ఘటన ఇరాన్ అంతటా భారీ సంచలనం సృష్టించింది. షియా ముస్లింలకు అత్యంత పవిత్రంగా భావించే ఖోమ్ నగరంలో అలీ ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించబడినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు, మత పెద్దలు హాజరైనట్లు తెలుస్తోంది. ఖోమ్ నగరం షియా ముస్లింలకు ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందింది. అలాంటి ప్రదేశంలో అంత్యక్రియలు జరగడం ఇరాన్ రాజకీయ, మతపరమైన ప్రాధాన్యతను మరింత స్పష్టం చేస్తోంది. అయితే అధికారికంగా ఇరాన్ ప్రభుత్వం ఈ అంశాలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మొస్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడం, సుప్రీం లీడర్పై మరణంపై వచ్చిన వార్తలు కలిసి ఇరాన్ భవిష్యత్ నాయకత్వంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దేశంలో అధికార మార్పిడి ఎలా జరుగుతుంది, ఎవరు కొత్త నాయకుడిగా వస్తారు అనే అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశాలుగా మారాయి. అంతర్జాతీయంగా కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్లో నాయకత్వ అస్థిరత మరింత ఉద్రిక్తతలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి మొస్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి, అలీ ఖమేనీ మరణ వార్తల నేపథ్యంలో ఇరాన్లో రాజకీయంగా కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటనలు వెలువడే వరకు ఈ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది.